హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మరొక టేస్టీ వంటకంతో మీ ముందుకు వచ్చేసాం. అది మనకి ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసుకునే జున్నండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇన్స్టెంట్ జున్ను పౌడరు మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదండి. అది దానికి ఒక 1/2 లీటర్ పాలు, తగినంత బెల్లం, యాలకుల పొడి, అంతే అండి. మనం ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఆవిరి జున్నుని తయారు చేసుకోవచ్చు. దాని ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు పోసేసుకొని ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఉంది కదా, జున్ను పౌడరు, అది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఉండలేమీ లేకుండా పాలలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మేము ఈ జున్ను పౌడరు డీమార్ట్లో తీసుకున్నామండి. అది బై 1 గెట్ 1 ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. మాకు 35 రూపీసే పడింది. 4-5 యాలకుల్ని బాగా దంచేసుకోవాలి. యాలకుల పైన పొట్టు ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోకూడదు. లోపల ఉన్న పౌడర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్లో యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ జున్ను పౌడర్కి ఒక 160 గ్రామ్స్ బెల్లం అయితే పడుతుందండి. బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట దొరికే ఆవిరి జున్నులాగే టేస్ట్ వస్తుంది. మేమైతే బెల్లమే యాడ్ చేసాము. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లంని మెత్తటి పొడిలాగా కొట్టేసుకోవాలి, లేదంటే బెల్లంని తురిమేసుకోవచ్చండి. బెల్లాన్ని బాగా కొట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్లో ఇది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బెల్లంని బాగా కరిగేలా కలుపుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది ప్రిపరేషన్ అనేది. చూస్తున్నారు కదా, బెల్లం యాడ్ చేసి అలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ జున్ను మనము బయట ఒక చిన్న కప్పు తీసుకుంటే 20 రూపీస్ పడుతుందండి. అదే ఇట్లా ఒక జున్ను ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ తీసుకొని 35 రూపీస్ పౌడరు, 1/2 లీటర్ పాలు 30 రూపీస్, బెల్లం వచ్చేసి మనకి ఒక 30 రూపీస్, యాలకులు అయితే 5 రూపీస్, మొత్తం మనకి ఒక 50-60 రూపీస్లో అయిపోతుంది. 5 మెంబర్స్ 6 మెంబర్స్ తినొచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సర్ని మనం కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చండి. మేమైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాము. ఇడ్లీ పాత్ర అడుగున కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గిన్నెను అనేది పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ అలా ఆవిరి మీద ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకొని ఒక టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి చెక్ చేసుకోవాలండి. దానికి ఏమీ అంటుకోకుండా వస్తే మన జున్ను రెడీ అయిపోయినట్టేనండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆవిరి జున్ను అనేది రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక రుచికరమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అందరికీ నమస్కారం.